దశరథ విషయంలో జ్యోత్స్న నిజ స్వరూపాన్ని బయటపెట్టిన కార్తీక్, జ్యోత్స్న చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సుమిత్ర. ఇక జ్యోత్స్న అయితే నిర్ణయించుకుంటుంది, ఇక లాభం లేదు, నేను నా ప్లాన్తో ముందుకు వెళ్ళవలసిందే. ముందుగా ఈ ఆస్తిని నా సొంతం చేసుకోవాలి, తర్వాత మిగిలిన విషయాలన్నీ చూడాలి. ఈ ఆస్తి నా పేరుకి వచ్చిన తర్వాత నిజ నిజాలు బయటపడినా ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు. ఈ ఆస్తి నా సొంతం అవ్వాలి అంటే వీలునామా మార్చి రాయాలి. వీలునామా నాన్న ఒక్కరే మార్చి రాయగలరు. డాడీని ఏదో రకంగా కన్విన్స్ చేసి వీలునామా నా పేరుకి వచ్చేలా చేసుకుంటాను. అప్పుడు కానీ నేను అనుకున్నది సాధించలేను. డాడీకి ఎలాగో నిజం తెలియదని నాకు అర్థమైంది. నిజం తెలుసుంటే ఈ పాటికే నన్ను బయటికి గెంటేసుండేవాడు. నిజం తెలియదు కాబట్టి ఏమీ మాట్లాడకుండా మౌనంగా సహిస్తున్నాడు. నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే అప్పుడే ఇక ఆస్తి పేపర్స్ అయితే తీసుకొని దశరథ దగ్గరికి అయితే వెళ్తుంది. జ్యోత్స్న దశరథని అడుగుతూ ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయం నాకు నచ్చడం లేదు డాడ్. మీరు మాత్రం నేను చెప్పినట్టు చేస్తారన్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏ విషయంలో నేను చేసేది నీకు నచ్చడం లేదో, నీకు ఏం చెయ్యాలి అంటూ అడుగుతూ ఉంటాడో. ఇక దశరథ అయితే ఏమీ లేదు, మీరు రాసిన వీలునామా మార్చి రాయాలి అంటే అది మీకే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఆస్తి మొత్తం నా పేరుకి రాయాలి అంటూ అనంగానే, ఆస్తి మొత్తం నీ పేరుకి రాయాలా? నీకు ముందే చెప్పాను కదా జ్యోత్స్న, నువ్వు గనక పెళ్లి చేసుకుని పిల్లలకి జన్మనిస్తే ఆ పిల్లలకి ఆస్తి దక్కుతుంది అని. ఇప్పుడు నీకు అర్థమవునట్టు మాట్లాడతావేంటి అంటూ అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అదేంటి డాడీ, 15 నెలలు గడువు పెట్టావో, ఇంకా నాకు పెళ్లి సంబంధం కూడా కుదరలేదు. ఈలోపే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి, ఆ పిల్లలకి ఆస్తి రావాలి అంటే ఎలా కుదురుతుంది? మీరు ఈ ఆస్తి అంతా కార్తీక్ బావుకి వెళ్ళిపోవాలని ప్లాన్ ప్రకారం రాశారని నాకు తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. చూడు, నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు, నేను మాత్రం వీలునామా మార్చి రాసే అవకాశమే లేదు అంటూ నీకు దశరథ అయితే చెప్పంగానే, ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీరు గనక వీలునామా మార్చి రాయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముందు సంతకం పెడతారా పెట్టరా అంటూ దశరథనైతే ఇక తన దగ్గరున్న రాడ్ తీసి తలపై కొట్టబోతూ ఉండగా అప్పుడే కార్తీక్ అయితే వచ్చి అడ్డుకుంటాడు. చివరికి ఇంత దిగజారిపోయావన్నమాట, ఆస్తి నీ పేరుకి రావడానికి ఇంత దారుణానికి ఒడిగట్టావు. ఇక నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నావు? ఇప్పటి వరకు నిన్ను క్షమించి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమిస్తూనే వచ్చాను. కానీ అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతుంది. నిజ నిజాలు తెలిసి కూడా బయట పెట్టింది ఎందుకో తెలుసా? నువ్వు కన్న కూతురువు కాదని తెలిస్తే సుమిత్రత్త ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ తను ఏమైపోతుందో అన్న భయంతో ఇన్ని రోజులు దాచిపెట్టి మేము ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు అర్థమవుతుంది. ఇక మీదట నిన్ను క్షమించేదే లేదో, ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడతాను అంటూ ఇక కార్తీక్ అయితే కిందకైతే వస్తాడు. అప్పుడు ఇక దశరథ కూడా కిందికి వస్తాడు. అప్పుడే జ్యోత్స్న అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది? నా గురించి నిజ నిజాలు బయట పెడితే నా పరిస్థితి ఏంటి? ఆస్తి మొత్తం నా పేరుకి వచ్చిన తర్వాత నిజాలు బయటపడినా నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనుకున్నాను. కానీ ఇప్పుడే నిజాలు బయట పెడితే నేనేమైపోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇంతలో కార్తీక్ అయితే హాల్లోకి అందరినీ కూడా పిలుస్తాడు. అప్పుడే ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చిన తర్వాత సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైందిరా, ఎందుకు అందరినీ పిలుస్తున్నావు అంటూ అనంగానే, నేను ఇన్ని రోజులు మీ దగ్గర నిజాల్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. తన మనసు మార్చుకుంటుంది అని ఎదురు చూసి చాలా పాపం చేశాను. అందుకని ఇప్పటికైనా నిజాలు బయట పెట్టి ఈ కుటుంబాన్ని రక్షించుకోవాలని అనుకుంటున్నాను అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నావు కార్తీక్, నిజం చెప్పు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు శ్రీమన్నారాయణ కూడా. తాత, ఇప్పటి వరకు జరిగినవేవీ కూడా మీకు తెలియకుండా దాచిపెట్టాను.
ఇన్ని రోజులు దాచిపెట్టినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు నిజాన్ని బయట పెడుతున్నాను అంటూ ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అదేరా, ఏం నిజం బయట పెట్టబోతున్నావు అంటూ అనంగానే జోష్న మరో రూపాన్ని అంటూ ఇక కార్తీక్ అనేసరికి ఆ మాటకి సుమిత్ర శివన్నారాయణ అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. జోష్న మరో రూపమేంట్రా, అసలు ఏం మాట్లాడుతున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు. శివన్నారాయణ అయితే ఏమీ లేదు తాత, ఒక్కసారి నా ఫోన్లో ఉన్న వీడియోని చూడు అంటూ కార్తీక్ అయితే ఇక తన ఫోన్లో ఉన్న వీడియోనైతే శివన్నారాయణకి సుమిత్రకి అయితే చూపిస్తాడు. ఆ వీడియో చూసిన సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆయన్ని జోష్న చంపాలని చూసిందా? ఆస్తి మొత్తం తన పేరుకి రావాలని చూసిందా? ఎందుకు ఇలా ప్రవర్తించింది? ఎందుకు తాను ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకో ఆయనకి ఇంత ఆపద తలపెట్టాలని చూసింది అంటూ సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు మావిని బుల్లెట్తో చంపించాలని చూసింది కూడా జోష్ని, దీపని చంపించాలని చూసింది కూడా జోష్ని, ఆఖరికి నిన్ను కూడా చంపాలని చూసింది అంటూ అనంగానే అసలు ఆస్తి కోసం అది ఇలాంటి పనులు చేయవలసిన అవసరం ఏంట్రా? ఆస్తి మొత్తం దాందే కదా, ఈ ఇంటి ఏకైక వారసురాలు, దానికి ఆస్తి రాకపోతే ఎవరికి వస్తుంది? అయినా ఆస్తి కోసం ఇలాంటి పనులు చెయ్యడం ఏంటి అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర అయితే. ఏముంది, తను ఇంటి వారసురాలు కాదని తనకి తెలుసు కాబట్టి తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ కార్తీక్ అనంగానే తను ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావంటూ నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర అయితే. అవునత్త, ఇన్ని రోజులు ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని ఒకే ఒక కారణంతో మేము ఈ విషయాన్ని దాచిపెట్టాము. కానీ ఆ జోష్న రోజు రోజుకి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటుంది. అది చూస్తూ సహించలేకే ఈరోజు నీ దగ్గర నిజాన్ని బయట పెడుతున్నాను అంటూ ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా నిజం అంటూ అనంగానే ఏమీ లేదు, జోష్న నీ కన్న కూతురు కాదు, ఇంగో ఈ దాసు మామయ్య కూతురు, దీపని కన్న కూతురు అంటూ నిజాన్నైతే బయట పెడతాడు కార్తీక్. ఆ మాటకి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంతలో అప్పుడే దాసు అయితే చెప్తూ ఉంటాడు. పురిట్లోని పిల్లలు మారిపోయారు అంటూ దాసు అయితే జరిగింది మొత్తం అయితే చెప్పంగానే సుమిత్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంతలో ఇక శివన్నారాయణ అయితే కోపంగా జోష్న అంటూ పిలవంగానే ఇక జోష్న అయితే కంగారు పడుతూ ఉంటుంది. బావ అనుకున్నది అనుకున్నట్టు చేశాడు, ఇప్పుడు నిజాలు బయట పెట్టేసినట్టున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదో, నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న అయితే. అప్పుడే ఇక శివన్నారాయణ పిలిచేసరికి కిందకైతే వస్తుంది. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు అంటూ శివన్నారాయణ అయితే నిలదీసేసరికి ఏమైంది తాత, ఏం జరిగింది అంటూ జోష్న అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక శివన్నారాయణ అయితే ఏమైందా, చేసేదంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా అంటూ శివన్నారాయణ అడిగేసరికి ఇంతలో సుమిత్ర అయితే జోష్న చెంపైతే పగలగొడుతుంది. ఇన్ని రోజులు ఎంత మోసం చేశావో, నా కన్న కూతుర్లా నటిస్తూ నా వెనకాలే గోతులు తవ్వుతావా, నా భర్తని చంపాలని చూస్తావా? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తాను, కాదనడం లేదు, కానీ ఎవరు ఎక్కువ అనే విషయానికి వస్తే నాకు నా భర్తే ఎక్కువ. నేను నా భర్తని ఎలా దూరం చేసుకుంటాను అనుకున్నావో? నీకు ఆస్తి రావడం కోసం ఆయన్ని చంపేస్తాను అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావో? ఇప్పుడు నువ్వు నా కన్న కూతురువు కాదని తెలిసింది. ఒకవేళ నువ్వు నా కన్న కూతురు అయ్యున్నా ఆయన జోలికి వస్తే మాత్రం ఎలా క్షమిస్తాను? నిన్ను ఎప్పుడో చంపేసి ఉండేదాన్ని అంటూ ఇక సుమిత్ర అనేసరికి ఆ మాటకి జోష్న అయితే మమ్మీ నన్ను క్షమించు మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అంటూ చెప్తూ ఉంటుంది జోష్న. ఛీ, నీలాంటి దాన్ని క్షమిస్తే అంతకు మించిన పాపం ఏమీ లేదు. జోష్న ఎప్పుడు ఈ సుమిత్ర కన్న కూతురు అనుకున్నాను, కానీ జోష్న ఒక పరా ఇంటి పిల్లని ఇప్పుడు అర్థమైంది. నిన్ను ఎంతో ప్రాణంగా పెంచుకున్నాము, కానీ నువ్వేం చేశావో? నిన్ను కన్న తండ్రిలా దగ్గరికి తీసుకుని ప్రేమగా పెంచిన నా భర్తని చంపాలని చూసావు.
అలాంటి నిన్ను ఎలా క్షమిస్తానో, నీ మొహం కూడా చూడడం ఇష్టం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ సుమిత్ర అయితే జోష్నకి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది.